ఆహా! ఏముంది సూపర్! సూపర్ వచ్చింది. ఈమె పొగిడేసుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. చాట్ చేశానండి. చాట్‌ను నా స్టైల్‌లో చాట్ ఎలా చేస్తానో చూపిస్తానండి. అందులో ఏమేమి ఏస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా, కారప్పొడి, ఉల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మకాయ చెక్క, టమాటా ముక్కలు, టమాటా పేస్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ బఠానీ. ఈ పూర్తి వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. చాట్ నేను చేసే విధానం గాని మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని తినండి. అక్కడ బండి దగ్గర గంటల కొలది నుంచొని ఆడిచ్చింది తినే కంటే మనం ఇంట్లోనే చేసుకుందాం. నేను ఒక 8 గంటల సేపు బఠానీ నానబెట్టుకున్నాను. ఆ బఠానీ నానబెట్టుకున్నాను కదా, ఆ నానిన బఠానీ కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం నూనె, ఒక స్పూన్ నూనె, తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాం కుక్కర్లో పెట్టి. కుక్కర్లో ఉడికేసింది కదా, దీని ప్రెజర్ పోయిన తర్వాతే కప్పు తీయాలి. ముందు తీయకండి, లేకపోతే మన మొహం మీద కొట్టేస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికాయో బఠానీలు. కొన్ని బఠానీలు మనం గిన్నెలో తీసి పెట్టుకుందాం, కొన్ని బఠానీలు మిక్సీ పట్టుకుందాం. చాటు రావాలంటే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్త పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా బచ్చా పట్టుకుందాం. చూసారా బయట వర్షం చల్లగా వర్షం పడుతుంది. మనం వేడివేడిగా చాట్ చేసుకొని తిందాం. మా పిల్లలు వచ్చేసరికి నేను చేసి పెట్టాలనుకున్నాను. నేను చేసి పెట్టే లోపలే మా పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఆ నీళ్ళు వంపేయకండి, ఆ నీళ్ళే మెయిన్ రుచిస్తాయి మనకి చాట్కి. అవి ఉంచుకున్నాం కదా, చూసారా మిక్సీలాగా కచ్చా బచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు చాట్ చేయడానికి రెడీ అయిపోదారండి. స్టవ్ వెలిగించుకొని అందు మీద కళాయి పెట్టుకొని అందులో నేను 3 గరిటెలు ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ ఎలా అంటే గోధుమ కలర్ వచ్చినంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఒక్క 2-3 నిమిషాలు వేగినాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఇట్లి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకుందాం. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే ఉల్లిపాయ పచ్చివాసన వచ్చేస్తుంది. అలాగే బాగా వేగింది కదా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అందులోనే టమాటా పేస్ట్ వేసాం కదా, ఆ టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి నూనె చూసారు ఎలా తేలుతుందో అలా తేలినంత వరకు వేపుకొని ఇందులోను మనకి కారం ఎంత కావాలో అంత వేసుకున్నాను. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి కారం. ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం, టమాటా పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలి. ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకున్నాను ఒక 2 స్పూన్లు. గరం మసాలా ఏమో 1 స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఇవి మొత్తం ఈ పేస్ట్లోని కలిసిపోయేటట్టు ఈ పొడులన్నీ కలిపేసుకోవాలి. ఇవి వేగాయి కదా, ఇందులోనే మనం బఠానీ ఇందాకల్లా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ బఠానీ వేసుకొని ఈ మసాలాలోను మొత్తం ఆ బఠానీ ముద్ద మొత్తం కలిసిపోవాలి, అలా కలిపేసుకోవాలి. ఇందాక బఠానీ కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని ఇవి మొత్తం కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకొని నేను చెప్పాను కదా బఠానీ ఉడికించుకున్న నీళ్ళు ఈ చాట్ ముద్దలో వేసుకుంటే చాట్ తయారవుతుంది. ఇప్పుడు ఈ చాట్ని మొత్తం ఈ నీళ్ళు మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని కొంచెం ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదనేసి. ఉప్పు నేను చూడక్కర్లేదులేండి, మా పిల్లలే చూసేస్తారు. చాట్ మసాలా వేసుకోవాలి లాస్ట్లోను. నేను కొంచెం వేసాను, ఎక్కువ ఏం వేయలేదు. దాహం వేస్తుందండి చాట్ మసాలా వేసుకొని తింటే. మా పిల్లలకి ప్లేట్లలో వేసి ఇస్తున్నాను, ప్లేట్లలో సర్వ్ చేసేస్తున్నాను. వాళ్ళ స్కూల్ నుంచి ఆవురు అంటూ వచ్చారు కదా, దానికి తోడు మనం బండి దగ్గర ఎంతసేపు ఎదురు చూస్తాం వాడు ఇచ్చినంత వరకు. అలా కాకుండా మనం ఇంట్లో చేసి పిల్లలకు పెట్టమంటే చాలా బాగుంటుంది. ప్లేట్లు వేసి పైన ఇందాకలు కోసుకున్నాం కదా సన్నగా ఉల్లిపాయలు, అవి పైన వేసుకొని దీనికి మెయిన్ ఏంటంటే కారపూస ఉంటే చాలా బాగుంటుంది. ఈ కారపూసను కూడా పైన వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని టమాటా ముక్కలు వేస్తాను అన్నాను. మా పిల్లలకి ఇష్టం లేదంట, వద్దు అన్నారు. అదైతే వేయట్లేదు నేను. ఇది నా ఈరోజు ఈవినింగ్ స్నాక్ అనమాట, పిల్లలకి చేసి పెట్టాను.
కొత్తిమీర, లాస్ట్ కొత్తిమీర వేసేసి పిల్లలకి ఇచ్చేద్దాం. నేను నిమ్మకాయ పిండడం మర్చిపోయినాను, వాళ్ళు పిండుకున్నారు. నా దానికైతే నేను పిండుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన చాట్ మసాలా వీడియో. చాలా బాగా వచ్చిందండి. బండి దగ్గర మనం తింటాం కదా, అలా వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే నేను చాలాసార్లు చేశానులేండి, ఇదే కాదు ఫస్ట్ టైం చేయడం.